హాయ్ ఫ్రెండ్స్, ఇది 3 years బ్యాక్ వీడియో. యాక్చువల్ 3 years బ్యాక్ మేము మున్నార్ ట్రిప్ వెళ్ళాం. ఒక 6 days ప్లాన్ చేసుకున్నాం. అది షేర్ చేద్దామని నేను పోస్ట్ చేశాను. ఇది ఇవి టీ మ్యూజియంలో టీ ఎలా చేస్తారు అనేది మొత్తం చూపిస్తారు. సో అక్కడ వెళ్ళినప్పుడు తీసిన వీడియోస్ ఇవి. యాక్చువల్గా ఇక్కడ చూడండి, ఫోన్, ఓల్డెన్ డేస్ ఫోను. మ్యూజియంలో కూడా కొంచెం బాగా అనిపించాయి. తర్వాత బోటింగ్ వెళ్ళాం, రెస్టారెంట్కి వెళ్ళాం, మళ్ళీ హోటల్కి వచ్చాము. అక్కడ 18 degrees Celsius ఉంటే అక్కడ మేము ఐస్ క్రీమ్ తిన్నాం. ఆ నెక్స్ట్ డే మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి విరిపార వాటర్ ఫాల్స్కి వెళ్దామనేసి బయలుదేరాం. ఆ దారిలో ఎక్కడ చూడు టీ ఎస్టేట్సే. సో అక్కడ కొన్ని చోట్ల దిగి పిక్స్ తీసుకున్నాం. సో మేము వెళ్ళే దారిలోనే అది వాటర్ ఫాల్స్ లాగా కాదు, జస్ట్ అలా ఫ్లో వెళ్తూ ఉంటే నార్మల్గా ఉంది కాబట్టి సరే వీళ్ళు ఆడుకుంటామన్నారు. దిగి కాసేపు స్పెండ్ చేసాం అక్కడ. నేచర్ అయితే ఎక్సలెంట్ అసలు. సరే తర్వాత విరిపార వాటర్ ఫాల్స్కి వెళ్ళాం. యాక్చువల్గా అక్కడికి కూడా అలో లేదు, మళ్ళీ వచ్చి పంపించేశారు. తర్వాత మళ్ళీ మేము రిటర్న్ అయ్యాం. సో ఈ టీ ఫస్ట్ 2 days 3 days ఈ టీ తోటలు అయితే చూస్తుంటే ఇంకా చూడాలి అనిపిస్తుంది. ఐ మీన్ అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆ నేచర్కి, ఆ క్లైమేట్కి, ఆ గ్రీనరీకి ఎక్సలెంట్ అసలు. సగం వర్షం పడుతూ ఉంటుంది. ఇది కొంచెం బెటర్గా ఉన్నింది. మున్నార్లో 6 days ఉన్నా కానీ బోర్ అనిపించలేదు. ఆ క్లైమేట్కి 18 degrees ఉన్నింది యాక్చువల్గా. ఇక్కడ సమ్మర్ మోస్ట్లీ మేము జూన్లో వెళ్ళినప్పుడు ఆ టెంపరేచర్. ఇంకా డిసెంబర్ అప్పుడైతే 0 ఇంచుమించు మైనస్ కూడా వస్తుందంట. యాక్చువల్గా అది సీజన్ అంటారు ఇక్కడ. ఇది హాఫ్ సీజన్ అన్నట్టు. మే వచ్చి హాఫ్ సీజన్ అంటారు. డిసెంబర్ వచ్చి యాక్చువల్ సీజన్ అంట. ఎక్కువ ఫారినర్స్ వస్తారు ఆ టైంలో అని చెప్తారు. సో మా బాబా టీ కట్ చేస్తున్నాను ట్రై చేసింది, కానీ తన వల్ల కాలేదు. సో కొంచెం గట్టిగా ఉంటుంది అది కట్టరు. నేచర్ మాత్రం బాగా, ఐ మీన్ సూపర్ అసలు. అక్కడక్కడ దిగి పిక్స్ తీసుకోవడం, వీడియోస్ తీసుకోవడం. కానీ మధ్యలో రెస్టారెంట్స్ అనేది దొరకదు, ఫుడ్ అయితే ఉండదు. చాలా వరకు ఏదైనా స్నాక్ ఐటమ్స్ ఉంటాయి తప్పితే దారిలో ఫుడ్ కష్టం. సో మనం దానికి ఆల్టర్నేట్ చూసుకోవాల్సిందే. మోస్ట్లీ ఆఫ్టర్నూన్స్ మేము లంచే చేయలేదు చాలా వరకు. అక్కడ ఏదో స్నాక్స్ అది ఇది తినేసి గమ్మనైపోయాం. ఎందుకంటే అక్కడ హోటల్స్ అంతా చాలా తక్కువ ఉంటాయి. అంటే కొంచెం లాంగ్ వెళ్తాం కదా, ఏదైనా ఒక ప్లేస్ కవర్ చేద్దామని వెళ్తాం. సో లంచ్ లోపల రిటర్న్ రాలేము. వచ్చినా మళ్ళీ వెళ్ళాలి ఇంకో ప్లేస్కి అంటే కష్టం అవుతుంది. సో దానివల్ల కొంచెం ఏదైనా స్నాక్స్ లేదంటే ఫుడ్ అరేంజ్ చేసుకొని వెళ్తే బెటరు. సో మొన్న ట్రిప్ అయితే బాగా ఎంజాయ్ చేసాం. మేము కానీ పిల్లలు కానీ. ఇక్కడ 1 week ఉన్నా కూడా చూసే ప్లేసెస్ అయితే ఉన్నాయి. మేము కూడా అన్నీ కవర్ చేయలేదు. అంటే ప్లేసెస్ కవర్ చేయాలి అనేలాగా కాకుండా జస్ట్ ఎంజాయ్ చేయడానికి మాత్రమే ప్రిఫర్ చేసాం. హైరాణ పడుతూ అన్ని ప్లేసెస్ కవర్ చేయాలి, ఇలా వెళ్ళిపోవాలి అలా వెళ్ళిపోవాలి అనకుండా వెళ్ళిన ప్లేసెస్ ప్రశాంతంగా స్పెండ్ చేసుకొని వచ్చాము. సో ప్లేసెస్ మిస్ అయినా పర్లేదు, ఉన్నది హ్యాపీగా ఉండాలి, అన్నీ కవర్ చేయాలి అన్నట్టు కాకుండా. ఇది కూడా వాటర్ ఫాల్సే, వెళ్ళాము అక్కడికి కూడా. ఇక్కడ కూడా చాలామంది ఉన్నారు. వాటర్ ఫాల్స్, గ్రీనరీ ఇక్కడ ఎక్కడ చూసినా ఉంటాయి అసలు. మోస్ట్లీ యాక్చువల్గా వెళ్ళేదే వాటి కోసమే వెళ్తారు అందరూ కూడా, ఈవెన్ మేము కూడా. ఎస్పెషలీ పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ బాగుంటుంది. యాక్చువల్ మళ్ళీ మేము రిటర్న్ అయ్యేసరికి వర్షం వచ్చేలాగుండింది. ఫుల్ క్లౌడ్స్ చూడండి ఎలా ఉందో. కాసేపటికైతే వర్షం వచ్చేసింది ఫుల్గా. చూడ్డానికి చాలా బాగుంది అసలు. మేఘాలు అయితే చాలా, అంటే
చాలా దగ్గరకు వచ్చినట్టు ఆ ఫీల్ చాలా బాగుంది. ఈవెన్ మీరు ఇక్కడ చూస్తేనే కొంచెం అర్థమవుతుంది, బట్ ఇక్కడ వీడియోలో చూడడానికి రియల్గా చూడడానికి చాలా డిఫరెన్స్ ఉంది. నేచర్ ఎంజాయ్ చేయాలంటే మున్నార్కి వెళ్ళాల్సిందే. మేమైతే బాగా ఎంజాయ్ చేసాం. ఇంకా తర్వాత వచ్చేసాం, మళ్ళీ హోటల్కి వచ్చేసాం. సో పిల్లలు అలా బయట వెళ్దామంటే సరే మున్నార్లోనే లోకల్లో ఊరికే అలా షాపింగ్కి వెళ్ళాము. బట్ అక్కడ షాపింగ్ చేసేంత ఐటమ్స్ ఉండవు కానీ సో ఓకే, ఇంకా మేము అన్నీ చూసుకొని, ఇది వచ్చి ఇలాచి ప్లాంట్స్. నేచర్ చూడండి ఎంత, ఐ మీన్ మేము ఇక్కడే ఫొటోస్ తీసుకున్నాం చాలా, అందుకే ఈ వ్యూ బాగా నచ్చింది నాకు. మా పాపకు ఒకసారి బాయ్ చెప్పండి.